ప్యాసింజర్లు మొత్తం వెళ్ళిపోయారు. హరిప్రసాద్ మాత్రం కనిపించలేదు. కనిపించలేదా? అతని ఫ్లైట్ కు వచ్చి తీరాలే. ఎక్కడికి సార్? ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో. రేపటికల్లా నీ రిక్షా నీకు ఇచ్చేస్తాం. రిక్షా అయ్యా, కార్ రిపేర్ అయింది, మనం చింతలపూడి దించే. ఎక్కడ రిపేర్ గారిని తీసుకురా. అలాగే సార్. గోయిందా గోయిందా, నీ గాలి కదే నా గాలి పోయింది. ఇప్పుడు దాకా నువ్వు నన్ను మోసావు, ఇప్పుడు నేను నిన్ను మోయాలి. ఏం చేస్తాం, కర్మ. దా దమ్మా దా. కాల్చి పారేస్తా. నువ్వు కదలకుండానే కాల్చి పారేస్తా. వాడెవడో మనం చూసి సైకిల్ తీసి పారిపోయాడు. ఆ సైకిల్ ద్వారా వాడు ఊరికి తెలుసుకుని లా నెంబర్ 227 అమలు జరపండి. ఏంటి గోపయ్య ఇవాళ ఇంత ఆలస్యం? అదే అదే అయ్యో, ఏమిటి చోట? ఎందుకట్ట బెదిరిపోతున్నావు? ఏం జరిగింది గోపయ్య? ఏం లేదు, ఏం లేదు. ఏం లేదేంటి, ఏదో ఉంది. ఏం జరిగిందో చెప్పు. పక్క ఊర్లో టీకాలు వేసి తిరిగి వస్తుండగా ఒక అతన్ని హత్య చేయడం చూశాను. అవునండి, నేను ఆ సైకిలే సార్. దీన్ని ఎవరు తీసుకెళ్లారు? గోపి బాబు తీసుకెళ్లారు సార్. ఎవరు అతను? ఎక్కడుంటాడు? అదిగోనండి, ఆ మూడో ఇంట్లో మేడ పైన ఉంటాడు. అంతకుండా నేను గుర్తుపట్టగలను. వాడి రూపం, స్వరం నా మనసులో నాటుకుపోయాయి. ఈ హత్య గురించి పోలీసులకు తెలియజేస్తాను. ఆ రాక్షసుని అరెస్ట్ చేయిస్తాను. అట్లాంటి గొడవల్లో తలదొచ్చు గోపయ్య. మనకెందుకు వచ్చిన యాదవ్ గోళ? కోర్టు చుట్టూ తిరగలేసి రావాలి. అదే, అలా అనుకోవటమే పొరపాటు. చట్టాన్ని కాపాడాలన్నా, ధర్మం 4 పాదాల మీద నడవాలన్నా కోర్టుకి, పోలీసులకి ప్రజలు సహాయపడాలి. ఇవాళ ఎవరినో హత్య చేయడం చూసి నేను ఊరుకుంటే రేపు నేను హత్య చేయబడ్డా అంతే జరుగుతుంది. అయ్యో, ఏంటి ఆ మాటలు? అట్లాంటి అప్సకుల మాటలు మాట్లాడకయ్యా. రాత్రులు తదాస్తు దేవతలు తిరుగుతుంటారు తెలుసా? పొద్దున్న స్టేషన్కి వెళ్ళి చెప్దు గాని ముందు వచ్చి భోంచి. మిస్టర్ రాజా, ఐ షుడ్ బి ఎట్ ది స్పాట్. నాకు వెంటనే టికెట్ బుక్ చేయండి, ఇమ్మీడియట్లీ. నోరు తెరవండి. నేను చాలా మితభాషిని, అనవసరంగా నోరు తెరవను. నోరు తెరవమంది స్వీట్ తినిపించడానికి. ఏమిటో విశేషం? ఈవేళ మీ పుట్టినరోజు అని నీకెలా తెలుసు? నిన్న మీకోసం వస్తే మీరు లేరు. ఇక్కడ డైరీ కనిపిస్తే తీశాను. కుతూహలం ఆపుకోలేక చదివేశాను. ఆ తర్వాత తెలిసింది అది మీ అమ్మగారి డైరీ అని. మీ గురించి నాకంతా తెలిసింది ప్రతాప్. పుట్టినరోజు నాడే తల్లి నుంచి దూరమైన మీరు ఈ పుట్టినరోజు నాడే మీ అమ్మగారిని కలిసి నిజం చెప్పండి. అమ్మ అని నోరార తల్లిని పిలవడంలో బిడ్డ పొందే ఆనందం, బిడ్డని హక్కును చేర్చుకోవటంలో తల్లి పొందే అనుభూతి, ఇవి మాటలకు అందనివి ప్రతాప్. రాధ, నా తల్లి పసుపు కుంకుమలను తుడిచివేసిన ఆ రాక్షసుని అంతం చేయాలి. ఈ పరిస్థితుల్లో నేను తన కొడుకునని తెలిస్తే మా అమ్మ నా మార్గాన్ని కట్టు నిలుస్తుంది. ఆ కిరాతకుండా పట్టి ఈడ్చుకొచ్చి నా తల్లి పాదాల మీద పడేసే వరకు ఈ నిజం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. ఏమిటా తొందర? ఏమీ లేదమ్మా, నా బిడ్డకి జ్వరం మాడిపోతుంది. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాలి. పైకి ఏమైనా ఇస్తారేమోనని. అలాగా?
గోపి గారు కాఫీ పంపించమన్నారు. రెడీ తీసుకెళ్ళు. రే బషీరు, టిఫిన్ అక్కడ పంపించడానికి కుదరదు, అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. ఇవాళ నా పుట్టినరోజు. అయితే వాళ్ళ బావగారికి స్పెషల్ అన్నమాట. ఇవాళ నీ చెల్లెమ్మ, అదే బుజ్జమ్మ పుట్టినరోజు. అన్నలో అందే అన్నం తిన్నట్టు కూర్చుంది. బుజ్జమ్మ పుట్టినరోజు కూడా ఇవ్వాలేనా? ప్రతాప్, ఆలోచిస్తుంటే బుజ్జి మీ తోడ పుట్టిన చెల్లెలు అనిపిస్తుంది. అవును ప్రతాప్, డైరీలో సుమతి గారికి పుట్టిన ఆడపిల్లకి కుడి చేతి మణికట్టు మీద పుట్టుమచ్చుందని అదే గుర్తుని రాసింది. దొరగారు ఇంకా దిగిరాడేంటమ్మా? రే బషీరు, ఏంటక్క? నేను చెప్పిన మాట గోపయ్యకు చెప్పావా లేదా? చెప్పానక్క. ఐచ్చలకని ఒట్టేటి పిలిస్తే కానీ రాడన్నమాట. పెద్ద గొప్ప, ఏదో పెద్ద ఏడంత మేడలో ఉన్నట్టు. అమ్మమ్మమ్మమ్మ, గోపయ్య, ఓ గోపయ్య, ఏమైంది కాఫీకి? గోపయ్య, గోపయ్య, అయ్యో ఏమైంది గోపయ్య? కాఫీ నేనే పంపానయ్యా. భగవంతుడా, ఏమిటిది? డాక్టర్ బాబు తీసుకో. గోపయ్య, 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 గోపయ్య. నా పుట్టినరోజు నాడే గోపయ్యను మట్టి చేసుకున్నాను. నేనే మట్టిలో కలుపుకున్నాను. నా చేతులారా నేనే చంపుకున్నానన్నా, నేనే చంపుకున్నాను. మన డిపార్ట్మెంటే గర్వించదగ్గ వ్యక్తి మిస్టర్ ప్రసాద్. ఇంత చిన్నతనంలోనే తనకు 100 ఏళ్లు నిండటం నిజంగా మన దురదృష్టం. సార్, గోపికృష్ణ అనే హెల్త్ ఆఫీసర్ చనిపోయారు సార్. ఎనీ యాక్సిడెంట్? కాదు సార్, విష ప్రయోగం జరిగిందేమోనని అనుమానంగా ఉంది. నిన్న అతను తీసుకెళ్లిన అద్దె సైకిల్ తీసుకొచ్చి ఎవరో ఆ సైకిల్ షాప్ లో అతను అడ్రస్ కనుక్కున్నారు. అద్దె సైకిల్ ద్వారా ఆచూకీ తెలుసుకుని హత్య చేశారా? ఐ సీ. అంటే ప్రసాద్ హత్యకు అతని హత్యకు ఏదో సంబంధం ఉండి ఉండాలి.